మహేశ్వరం నియోజకవర్గంలో గల లెనిన్ నగర్ పరిధి హుడా కాలనీ కమ్యూనిటీ హాల్ కమిటీ సభ్యులు తమ సమస్యలు పరిష్కరించాలని టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాలరెడ్డిని కోరారు. ఆయన వెంటనే స్పందించి బస్తీలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. దీనిపై రంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మిసాల శ్రీనివాసరావు పూర్తి అప్డేట్ ఇస్తారు. రెక్కాడితే కానీ డొక్కాని బతుకులు. లెనిన్ నగర్లో హుడా కాలనీలో ఆ బ్రతుకులు చిందరవందరగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని పనులు పెండింగ్లో పడిపోయి ఉన్నాయి. ఆ పెండింగ్లో పడిపోయిన పనులు అన్నా గోపాలన్న మీరైనా పట్టించుకోండి, మా సమస్యను మీరు పరిష్కరించండి అని ఆయన దగ్గర ఒప్పడంతో ఆయన వెంటనే హుటాహుటిన హుడా కాలనీలో పాదయాత్ర చేసి వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమస్యలు ఏంటో టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాలరెడ్డి ఆయన అడిగే ఆయన మాటలోనే మనం పూర్తి వివరాలు విందాం. నమస్తేనా, చెప్పండి. ఏం లేదన్నా, నిజంగా చెప్పాలంటే పేదలను చూస్తే ఎవరికైనా చులకనే, వాళ్ళ వల్ల ఏమవుతుంది అనే ఒక భావన మాత్రం ఉంటుంది. అదే గొప్పింటులను చూస్తే వాళ్ళకి కార్లు ఉంటాయి, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కావాలి, ఆహ్లాదకరమైన వాతావరణం కావాలని చెప్పి లీడర్లు అనుకొని వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేస్తారు. కానీ తప్పు లేదు. కానీ పేదలు ఏం పాపం చేశారు? గొప్పింటోళ్ళు ఓటేశారు, పేదలు కూడా ఓటేశారు. ఓటుకు అందరూ సమానమే. అలాంటప్పుడు పేదలు చేసినటువంటి పాపం ఏంటి? ఇప్పుడు ఉడా కాలనీలో దాదాపు 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు ఉంటాయండి? నాకు అర్థం కాదు. వ్యవస్థ మారుతా ఉంది, డెవలప్మెంట్ అవుతా ఉంది. తెలంగాణ వచ్చిన కాడి నుంచి దాదాపు 10 సంవత్సరాలుగా అప్పుల కూపంలో నెట్టేబడ్డది మన టిఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణను అప్పుల కూపంలో నెట్టేసారు. ఈరోజు కొన్ని అప్పులు తెచ్చి పేదలకు ఏమన్నా సహాయం చేసారు అంటే ఏమీ లేదు. ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇచ్చిరా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక ఇల్లు కట్టించిరా, కట్టియలేదు. మరి పేదలకు ఏం చేసిర్రు? ఒక బియ్యం ఇచ్చి తినమనంటే ఒక బియ్యం తోటే అయిపోతుందా? దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి. మనం పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు, ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు ప్రజలని గుండెలకు హత్తుకునే విధంగా ఉంటే అది శ్రేయస్కరం, అది పుణ్యం చేసినట్టే ఉంటది. వాళ్ళు అడిగింది ఏమీ లేదు. ఇక్కడ ఉడా కాలనీలో వాళ్ళు అడిగింది ఏంది? ఎప్పుడో పాత భవనం ఒకటి ఉంటే దాన్ని కమిటీ వాళ్ళు అడిగితే తిప్పించుకొని ఒక 30 లక్షలు 35 లక్షలు శాంక్షన్ చేయించుకొని అవి ఎక్కడ పోయినాయో కూడా ఇప్పటికీ అర్థం కాలేదు. వాళ్ళ సొంత నిధులతోటి వేసుకుంటా ఉన్నారు. నా దగ్గరకు వచ్చి వాళ్ళు వాపోతా ఉంటే నిజంగా నాకు బాధ వేసింది. నా దగ్గరకు వచ్చి అన్న మీరు ఏదైనా సహాయం చేయమనంటే, నేను సహాయం చేయడానికి పెద్ద ప్రాబ్లం కాదు నాకు. నేను 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తా. కానీ సమస్య అంతటితో సమస్య పోదు. ఎన్ని చోట్ల గోపాల్ రెడ్డి ఇవ్వగలడు? అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా పేదల ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. పేదలని గుండెకు హత్తుకునే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రేషన్ కార్డులు గరీబోళ్ళకే ఇస్తున్నాం, నిత్యావసర వస్తువులు గరీబోళ్ళకే ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు గరీబోళ్ళకే ఇస్తున్నాం. వాటర్ కు సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడ వీళ్ళు బిల్లులు కట్టకపోయినా కూడా గవర్నమెంట్ భరించే విధంగా ఏమీ అనట్లేదు. వాళ్ళు జీవనాన్ని మంచిగా సాగిస్తే బాగుంటది అన్న సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం. సో ఇక్కడ ముఖ్యంగా ఉడా కాలనీలో కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి, ఒక కమిటీ హాల్ సమస్య ఉంది, కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ సమస్య ఉంది. ఇక్కడ మంచి పార్కు స్థలం ఉంది, ఒకటి జిమ్ వేస్తామని చెప్పి ఇంతవరకు వేయలేదు. ఇక్కడ ఒక జిమ్ వేస్తే వీళ్ళు కూడా ఇక్కడ ఒక జిమ్ శాంక్షన్ అయితే పేదల కోసం జిమ్ ఏం అవసరం ఉంది, పేదలకు జిమ్ ఏం అవసరం ఉంది అని చెప్పి తీసుకుపోయి ఇంకొక చోటేశారు. అంటే పేదలు ఉన్న చోట జిమ్ములు ఉండకూడదా? అంటే వాళ్ళు జిమ్ములు చేయకూడదు. దయచేసి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వాలు కూడా పూర్తిగా పేదలను గాలికి వదిలేసి, డెవలప్మెంట్ని గాలికి వదిలేసి అప్పులు తెచ్చుకొని 4 కుటుంబాలకే పరిమితం చేసుకొని ఈరోజు నలుగురు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. అందుకే ప్రజలు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఖచ్చితంగా అన్నలు ఏదైతే చెప్పిర్రో
మేమందరం కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందించుకుంటూ వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ బాధ్యత మా బాధ్యతగా తీసుకొని ఉన్న పనులన్నీ కూడా సకాలంలో వీళ్ళకు చేసిస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. రేపు ఇదే విషయాన్ని మా కిచెన్ లక్ష్మారెడ్డి అన్న గారికి ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ తీసుకెళ్తా, వారి దృష్టిలో పెట్టి అతి తక్కువ కాలంలో వీళ్ళకు సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దశగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇది సంగతి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. ఆ పేదల గురించి మేము వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాం. ఈ సమస్య అనేది చిన్న సమస్య, ఇది పెద్ద సమస్య కాదు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచెన్ గారు లక్ష్మారెడ్డి చెప్పిన ప్రకారంగా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి మీరు వెళ్ళండి. అది ఎంతటి సమస్య అయినా, ఎన్ని కోట్లైనా సరే నేను శాంక్షన్ చేయించి వాళ్ళ సమస్యలు తీర్చే బాధ్యత నాది. మీరు చేయవలసింది ఏమీ లేదు. ఎక్కడైతే సమస్య ఉందో కాంగ్రెస్ ప్రతినిధులుగా మీరు వెళ్ళండి, వెళ్ళి తెలుసుకోండి, నా దృష్టికి తీసుకురండి. అదే ఇప్పుడు టీపీసీసీ ప్రచార కమిటీ సామిడి గోపాలరెడ్డి అదే నిర్వర్తిస్తున్నాడు. సమస్యను కేఎల్ఆర్ దృష్టి తీసుకెళ్ళి ఈ సమస్య మేము పరిష్కరిస్తాము, మాది పేదల ప్రభుత్వం అని ఆయన చెప్తున్నారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, A1 టీవీ. ఈరోజు ఉడా కాలనీలో పర్యటించడం జరిగింది. నిజంగా ఇక్కడ కూడా వీరు అడిగింది పెద్దగా ఏమీ లేదు, అన్ని చిన్న చిన్న సమస్యలే వీళ్ళకు ఉన్నాయి. కానీ వీళ్ళు అన్నట్టుగా మా పేదరికాన్నే అవమానపరిచినట్టు, మా పేదరికాన్ని ఎత్తి చూపించినట్టు ఉంటుంది గత ప్రభుత్వం వల్ల అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే నాకు నిజంగా బాధ అనిపిస్తా ఉంది. పేదరికం అనేది వాళ్ళు తెచ్చుకున్నది కాదు, అందరూ పేదవాళ్ళే. మనసు లేకపోతే వాడు పేదోడే, మంచితనం లేకపోతే వాడు పేదోడే. వీరు పేదోళ్ళు ఎవరు కాదు. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే గత ప్రభుత్వాలు మీ మీద దృష్టి సాధించి ఈ సమస్యలు తీర్చుంటే బాగుండేది. మరి వారు ఎక్కడ డెవలప్మెంట్ చేశారో ఏం చేశారో నాకు తెలియదు. కానీ వీరు అడుగుతున్నది ఏంది, ఒక కమిటీ హాల్ అడిగారు. కమిటీ హాల్కు దాదాపు 37 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినట్టుగానే చేసి ఆ డబ్బు ఎక్కడ పోయిందో కూడా ఇప్పటి వరకు తెలియలేదు. మరి ఆ 37 లక్షలు పెట్టి పని చేయించుంటే అయిపోయేది. స్థానికంగా ఉన్న రోడ్లు మాత్రము మరి దారుణంగా ఉన్నాయి. ఈ రోడ్లు కూడా దాదాపు 20 ఏళ్ల క్రితం వేసినటువంటి రోడ్లు. ఈ 20th సెంచరీలు కూడా ఇంత దౌర్భాగ్యము ఈ కూతవేటు దూరంలో మనకు హైదరాబాదు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది, ఇంతకుముందు కార్పొరేషన్ లో ఉన్నది. ఇంత పెద్ద సిటీలో ఇట్లాంటి 20 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ తోటి ఇక్కడ స్థానికంగా ఉండాలంటే చాలా ఇబ్బంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. మేమందరం కూడా పేదలని హక్కును చేర్చుకొని గుండెకు హత్తుకునే నాయకులం. కాబట్టి సమస్యలు ఏమున్నా కూడా మేము తీర్చడంలో మేము వెనుకంజ వేసేది లేదు. వీరు అడిగినట్టు ఆ కమిటీ హాల్ని సుందరీకరించి కమిటీ హాల్ని పూర్తి చేస్తే దాదాపు 3-4 వేల మందికి ఇక్కడ ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా, అంతెందుకు గతంలో ఫ్లడ్స్ వచ్చి అంత కొట్టుకపోతే ఇప్పుడు వీళ్ళు అడిగిన కమిటీ హాలే ఈ ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆధారంగా అక్కడ ఉండి ఆశ్రయం కల్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి కమిటీ హాల్ని ఈ రోజు పూర్తి చేయకపోవడం అన్నది దురదృష్టకరం. దీన్ని వెంటనే మా నియోజకవర్గ ఇన్ఛార్జులు కిచ్చన్న లక్ష్మారెడ్డి అన్న గారి దృష్టికి తీసుకుపోతాం. సమస్యలన్నిటిని కూడా వారికి వివరిస్తాం. సకాలంలో అవన్నీ పూర్తి చేసి వీరికి కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ ఇచ్చినట్టుగా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, ఎవరిని చెందలు అడగాల్సిన పని లేదు. దయచేసి కిచ్చన్న లక్ష్మారెడ్డి మహేశ్వరం అడ్డ, ఈ గడ్డ పైన ఆయన ఉన్నన్ని రోజులు ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవు, ఎవరికి ఏ కష్టాలు ఉండవు. వారి కనుసంధంలో మేమందరం పనిచేసే వ్యక్తులం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులం మేమందరం కూడా మీకున్న సమస్యలను తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. సకాలంలో వీరు చెప్పినటువంటి సమస్యలన్నిటిని కూడా ఒక మంచి సమస్యకు పరిష్కారం అయితే చూపిస్తామని చెప్పి సందర్భంగా ఈ స్థానికులకు అందరికీ మేము మాట ఇస్తాం. థ్యాంక్ యూ. నేను గత ప్రభుత్వంలో మినిస్టర్ గారు ఉండి మాకు ఉడా కాలనీకి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఆమె 37 లక్షల ఫండ్ పెట్టింది కమిటీ హాల్కు. అవి లాస్ట్కి వస్తే మమ్మల్ని తిప్పి పిచ్చి కుక్కని చేసింది. పిచ్చోళ్ళని తిరిగినాం కమిటీ పోరాలం. మేమైతే
కమిటీ మెంబర్స్ మొత్తం తిరిగినా కానీ వాళ్ళకు ఫండ్ పెట్టలేదు, కనీసం కమిటీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఇక్కడ జిమ్ ఇక్కడ ఉంటే మాకు ఇక్కడ లోకల్ ఉన్న కార్పొరేటర్ లోకల్ ఉండి ఇక్కడ వచ్చిన ఫండ్ తీసుకుపోయి కాలేజీలో పెట్టుకోవటం, ఇది కాలేజీకి సగం అయిపోయింది, ఇక్కడ వికెట్ శిక్షణ సగం అయిపోయింది కార్పొరేటర్. అది ఎక్కడ చెప్పలేకుండా అయిపోయింది. మాకు ఈ కమిటీ వాళ్ళు ఒకటి, ఓపెన్ జిమ్ ఒకటి కొంచెం డేంజరస్ ప్రాబ్లం ఉంది. అందువల్ల సాముడి గోపాల్ అన్న గారిని పోయి కలిసినాం. మేము కాదన్నా మాకు ఇది రావాలి కంపల్సరీ అని గత చెప్తా ఉంటే అన్నగారు వచ్చి సందర్శించి మేము చేపిస్తాం ఖచ్చితంగా అని కాంగ్రెస్ పార్టీలో మేము దాని గురించి కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా రోజులు అని మేము కాంగ్రెస్ పార్టీ పని చేసినాం. ఫస్ట్ నుంచి ఆమె ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీని ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేసినాం. ఆమె ఏం మాకు ఈ కాలేజీకి కూడా కాలేజీకి ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు. ప్రతి ఒక్కరికి కమిటీ నెంబర్ అందరం పోయి ప్రతి ఒక్కరికి లెటర్ ఇచ్చినాం. ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి లెటర్ ఇచ్చుకొని లేకుండా మనం కంపల్సరీ లెటర్ ఇవ్వాలని చెప్పి లెటర్ ఇచ్చినామని ఏ ఒక్క నాయకుడు మమ్మల్ని సందర్శించలేదు, మా దగ్గరకు రాలేదు. అన్నగారు చెప్పగానే సాముడి గోపాల్ అన్న గారికి కృతజ్ఞతలతోటి మేము ఆయన ఆదరించుకొని రమ్మని చెప్పి పిలిపించుకున్నాం. కాబట్టి మా అన్నగారి మీద మేము ఏదున్నా ప్రాబ్లం చెప్పినాం, ఆ ప్రాబ్లం మీద అన్న ఫార్వర్డ్ చేస్తాను. సాముడి గోపాల్ అన్న ధన్యవాదాలు. నగర్ కూడా కాలనీ. ఇక్కడ మాది ఏంటంటే కొంచెము డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, అట్లాగే మన కమిటీ హాల్ ఉందని ఒకటి దగ్గర మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఉన్న కమిటీ హాల్ని ఎవరు పట్టించుకోక ఇదైతే మేము దాన్ని మినీ ఫంక్షన్ హాల్ లాగా చేద్దామని మన గల్లీలో ప్రతి ఒక్క గల్లీలో చందా రూపంలో వసూలు చేసినాం. మనం వసూలు చేసుకొని మేమే ఇచ్చేసుకున్నాం. ఏ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయలేదు. చేస్తామని చెప్పి కూడా మాకు మస్తు ఇచ్చేసేసారు. అట్లా అనేసరికి మేమేం చేసినాం అంటే ఇంటింటికి మా స్తోమత ప్రకారం ఇంటింటికి స్తోమత ప్రకారం వేసి మేము మరమ్మతు చేయించుకున్నాం. మనం అట్లనే ఈ కుల్లా ప్లేస్ లో మాకు ఒకటి ఓపెన్ జిమ్ కావాలనేసి అన్న దగ్గరికి వెళ్తే అన్ననే మాకు ఇచ్చేసేసి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అన్న మాకు కమిటీ హాల్ ఒకటి, ఈ ఓపెన్ జిమ్ ఒకటి, మా ఏరియాలో కొంచెం సీసీ రోడ్లు కూడా ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం వేసిన సీసీ రోడ్లేనన్న. ఎక్కడ చూసినా కానీ గచ్చులే ఉంటాయి. ఇంకో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్. మేము మామూలుగా ఉడా కాలనీ అనగానే ఎవరు పట్టించుకుంటలేరు అన్న. గతంలో కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ ఎలక్షన్ టైం వరకే పట్టించుకున్నారు. ఎలక్షన్ తర్వాత ఎవరు ఇచ్చారు ఏమన్నంటే లేబర్ కాలనీ, స్లమ్ ఏరియా ఇది. ఇప్పుడు మా ఏరియాలో కెమెరాలు పెట్టమని మేము కూడా ఎన్నో రోజుల నుండి చెప్పినాం. మా ఇక్కడ ఏరియాను వదిలేసి పక్క కాలనీలలో కెమెరాలు పెట్టారు. ఇక్కడ ఫండ్ తీసుకుపోయి పక్కన కాలనీలలో యూజ్ చేసుకుంటారు. అంటే ఇది ఏంటంటే ఇది లేబర్ కాలనీ అన్నట్టు లేబర్ కాలనీ కిందనే చెప్పేస్తారు. కదా వాళ్ళు నాయకులుగా చలామణి. మరి ఇది స్కమ్ ఏరియా బలహీన వర్గాలు అనేసి ఎలా చెప్తారు వాళ్ళు? అది అన్న చాలా మంది అన్నారు కూడా అట్లా. మేము చందా రూపంలో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాము, మేము ఇది చేసినాం. కానీ ఇది మామూలు ఏంటంటే ఇట్లా అన్నప్పుడు వాళ్ళు చేస్తుంటే మాకేం కాకపోయేది కదా అన్న. ఎవరేం చేయలేదు, ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరు అన్న దగ్గరికి మేము ఇది చేయాల్సి వచ్చింది. మాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మాకు ఇవైతే జర మంచి ఇది ఉంటది అన్న. అందరికి హెల్ప్ చేసినట్టు మేము మాకు ఆ కమిటీ అలా అయింది అనుకోండి, కొందరు పేదవాళ్ళకి కూడా మేము ఉపయోగపడినట్టు ఉంటది ఫంక్షన్ లాగా. అన్న మీద నమ్మకం అంతే. అన్నం పిలిపించినాం, అన్న చూడడం జరిగింది.